పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ అతిపెద్ద దౌత్య విజయం సాధించింది. అది ఏ విధంగా అంటే మనందరికీ తెలుసు, హర్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసింది. కేవలం తన మిత్ర దేశాలను, తనకు అనుకూలంగా ఉన్నటువంటి దేశాలకు చెందినటువంటి షిప్పులను మాత్రమే దాని ద్వారా పానిస్తుంది. అది అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఏ దేశానికి చెందినటువంటి షిప్పులన్నీ కూడా వెళ్ళనివ్వడం లేదు. అక్కడ వందల సంఖ్యలో షిప్పులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ఇరాన్ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. అబ్బాస్ అరాగ్చి అతనితో ఫోన్లో మాట్లాడారు. ఆ సంప్రదింపులు ఫలించాయి. తాత్కాలికంగా మినహాయింపు లభించింది భారత్కి. దీంట్లో భాగంగానే 2 ఇండియన్ ఆయిల్ ట్యాంకర్స్, మన భారత జాతీయ జెండా కలిగినటువంటి 2 ఆయిల్ ట్యాంకర్లు, ఒకటి పుష్పక్, 2 పరిమల్, ఈ 2 ఆయిల్ ట్యాంకర్లు కూడా సేఫ్ గా, సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటి భారత్ కి వస్తున్నాయి. ఇది మిగతా పెద్ద పెద్ద దేశాలు కూడా చేయలేనటువంటిది. అంటే అమెరికా గానీ, ఇజ్రాయెల్ గానీ, మిగతా పెద్ద పెద్ద యూరోప్ కంట్రీస్ గానీ వాటికి కూడా సాధ్యం కావడం లేదు. చమురు సంక్షోభంతో అల్లాడిపోతున్నాయి. చమురు బేరల్ ధర 100 దాటి ఇంకా పరుగులు పెడుతోంది. అది 120కి చేరినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. రీసెంట్ గా ఇరాన్ చెప్పింది ఇది $200 చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అంత స్థాయిలో చమురు సంక్షోభం రాబోతుందని చెప్పి ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఇంత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ దౌత్యపరంగా ఒక విజయం సాధించింది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇరాన్ నుంచి స్పందన కొంచెం భిన్నంగా ఉంది. మేము ప్రత్యేకించి భారత్కి ఏమీ పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పింది. కానీ ఈ 2 ఆయిల్ ట్యాంకర్లు దాటి వెళ్ళలేదు అనేటువంటి విషయాన్ని మాత్రం ఖండించట్లేదు. బహుశా ఇరాన్ భారత్ విషయంలో మధ్య మార్గాన్ని అవలంబిస్తోంది. రీసెంట్ గా ఇరాన్ కు చెందినటువంటి ఒక యుద్ధ నౌకను మన కేరళ తీరంలో కొచ్చి దగ్గర పార్క్ చేసుకోవడానికి మన ప్రభుత్వం అనుమతినిచ్చింది. దానికి ఇరాన్ థ్యాంక్స్ కూడా చెప్పింది. బహుశా దానికి కృతజ్ఞతగా తాత్కాలికంగా మన ట్యాంకర్లకు మినహాయింపు ఇచ్చినట్టుగా మనం భావించాలి. మిగతా అగ్రదేశాలకు కూడా సాధ్యం కానటువంటి విషయం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సాధ్యం చేసి చూపించారు. బహుశా ఇది భవిష్యత్తులో కూడా మరికొన్ని రోజుల పాటు మినహాయింపు ఉంటుందా? రష్యా విషయంలో, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేటువంటి విషయంలో 30 రోజుల పాటు మీకు మినహాయింపు ఇస్తున్నాం అని చెప్పి అమెరికా కూడా మినహాయింపు ఇచ్చింది. అంటే రష్యాతో మాట్లాడడం జరిగింది, పుతిన్తో ట్రంప్ మాట్లాడడం జరిగింది. గ్లోబల్లో చమురు సంక్షోభం ఏర్పడుతుంది కాబట్టి ఈ మినహాయింపు ఇస్తున్నాం అని చెప్పి అమెరికా కూడా ఒక మెట్టు దిగొచ్చింది. అంతేకాదు, మన దౌత్య నీతి, మన ఫారిన్ పాలసీ ఎంత గొప్పగా ఉందని చెప్పడానికి ఎయిర్ లిఫ్ట్, అక్కడ ఉన్నటువంటి చిక్కుకుపోయినటువంటి భారతీయుల్ని, గల్ఫ్ కంట్రీస్లో చిక్కుకుపోయినటువంటి సుమారు 95 లక్షల మంది భారతీయుల్ని సురక్షితంగా రోజుకి కనీసం 90 విమానాలను యుద్ధ ప్రాతిపదికన నడుపుతోంది. క్షేమంగా భారతీయుల్ని వెనక్కి తీసుకొస్తుంది. ఇది మన ఫారిన్ పాలసీకి ఉన్నటువంటి గొప్పతనము. అలాగే మన దౌత్యానికి, అంటే అది జయశంకర్ గారు కావచ్చు, ఈవెన్ మోదీ గారు కావచ్చు, ఒక ఫోన్ కాల్లో మాట్లాడితే దానికి ఉన్నటువంటి వాల్యూ డెఫినెట్గా ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినటువంటి సమయంలో కూడా కొన్ని గంటల పాటు కాల్పులు ఆపాల్సిందిగా భారత ప్రభుత్వం 2 దేశాలకి విజ్ఞప్తి చేసింది. ప్రధానమంత్రి మోదీ గారు విజ్ఞప్తి చేశారు. మన ప్రయాణికుల్ని, మన భారతీయుల్ని మనం క్షేమంగా భారత్కి తీసుకురాగలిగాం. సో అది మిగతా ఏ దేశాలు కూడా ఆ పని చేయలేకపోయింది. సో అది భారత డిప్లొమసీ యొక్క గొప్పతనంగా మనం చెప్పుకో. తప్పకుండా ఈ అంశానికి సంబంధించి మీ కామెంట్స్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పెట్టండి.